హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చాలాసార్లు సందర్భంలో చెప్పినట్టున్నాను. మీకు తెలియకపోతే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సినిమాలు చూస్తూ ఉంటాను బాగా, అవంటే బాగా ఇష్టం కాబట్టి దాని మీద రివ్యూ ఇద్దామంటే సినిమాని చంపేసినట్టు అవుతుందని నేను రివ్యూలు ఇవ్వకూడదు అనుకుంటాను. బట్ కొన్ని రివ్యూలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇది ప్రొఫెషన్గా మార్చుకున్నాను కాబట్టి ఆ రివ్యూస్ కోసమైనా మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు డూడ్ మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ డూడ్ మూవీ ఏదైతే ఉందో అది కొత్త కథేం కాదు. అందరూ కొత్త కథ అనుకుంటున్నారేమో. అది పాత కథే. బావగారు బాగున్నారు కాంచి మొన్నొచ్చిన బృందావనం కాంచి 2025లో ఈ రోజు జూడ్గా వచ్చింది. కానీ బావగారు బాగున్నారులో ఉన్న ఆ కొరవడి ఏదైతే ఉందో ఆ రోజుల్లో దాన్ని విమర్శించారు. బట్ చిరంజీవి గారు చేయడం వల్ల పెళ్లికి సాంప్రదాయానికి విలువ లేదా అనే మాటలు వినిపించినా కూడా చిరంజీవి గారి యొక్క ఆ స్టామినా ఆ సినిమాని కానీ ఆ ఆ రోజుల్లో ఆ కొత్త మార్పుని కొంచెం కంట్రోల్ చేసింది. బట్ ఆ సినిమా ఆ రోజుల్లో హిట్ అనే టాక్ తెచ్చుకున్నా కానీ ప్రజల్లోకి అయితే దూసుకెళ్ళా. ఈ రోజు ఇప్పుడు 2025 మధ్యలో బృందావనం వచ్చింది. అప్పుడు జెంజిస్ లో పెద్ద మార్పులు లేవు, ఆలోచన రీతులు లేవు. ఆ సినిమాలాగా వదిలేశారు. ఇప్పుడు ఈ 2025లో చూస్తే అదే కథని అప్డేట్ చేసాం అనుకుని ఏదైతే తీశారో అది కరెక్ట్ కాదు. బట్ ప్రదీప్ రంగనాథన్ గారు చెప్పే విధానం అయితే బాగుంది, అదేం కాదు. బట్ ఏంటంటే ఈ కథ వల్ల ఏంటంటే జంజిస్ యొక్క మార్పు విధానం ఇది కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతారేమో. మీ యొక్క ఆలోచన రీతి పిల్లల్ని కనేసి దాకా వెళ్తుంది అంటే అది కథలో చాలా మనో తప్పు ఉన్నట్టు. పెళ్లికి విలువ ఇవ్వకపోవడం అనేది కూడా చాలా పెద్ద రాంగ్. అది ఈ కథలో మిస్టేక్గా నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా కానీ ప్రదీప్ రంగనాథ్ గారు చాలా బాగా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రదీప్ రంగనాథ్ గారికి ఈ హిట్ అని భావించాలి. అండ్ మన ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో చూద్దాం.